పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కులను మధుసూదన్ కుటుంబాలకు ఎంపీ వేమిరెడ్డి అందజేశారు. దేశంలో ఉగ్రవాద చర్య జరగడం చాలా దురదృష్టకరమని, మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు అందించాల్సిన సదుపాయాలను అందజేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాలకు తామంతా కట్టుబడి ఉన్నామని, దేశంలో ఉగ్రవాదాన్ని ఏరిపారేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల్ని, భార్య పిల్లకాయల్ని అందరిని కూడా డీటెయిల్డ్గా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంది, ముందు రోజుల్లో ఎట్లా ముందుకు పోవాలా అనేది వాళ్ళ బాధలు. వాటిల్లో మనము ఒక పార్లమెంట్ మెంబర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా అందరం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంతమంది పోయి అక్కడ ఈరోజు వాళ్ళు ఏమేమి చెప్పారో ఇని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయగలిగింది ఏం చేయగలుగుతాం. ఆమె మధుసూదన్ రావు భార్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 జీతాలు పోయి 1 జీతానికి వచ్చాము, మా పరిస్థితి ఏంది. ఆమె అడిగింది ప్రశ్నలు కరెక్ట్. ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రుల ద్వారా అయినా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం సహాయం చేయగలుగుతాము ఈ ఫ్యామిలీకి, చదువుకు కానీ అన్ని విధాల సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఏదైనా ఉద్యోగం ఇప్పించగలిగితే వాళ్ళ కోరిక మేరకు వీళ్ళకి మనము భవిష్యత్తు మనం చూపించిన వాళ్ళు అవుతాం. మధుసూదన్ రావుని మనము వెనక్కి తీసుకురాలేము. కనీసం వాళ్ళ ఇంట్లో కొంచెం ఉన్న మనశ్శాంతి కలగాలంటే ఖచ్చితంగా మేమందరం కలిసికట్టుగా వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగిన కోరికలు మనం తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళతో మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇటువంటి దీనికి రావాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి చాలా బాధగా ఉంది.